కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారని, రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే కేంద్రంలో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాల ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సవేర్ హోటల్లో జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు అధ్యక్షతన మాల మహానాడు జిల్లా ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాల ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య మాట్లాడుతూ, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన దళిత బహుజనులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలనలో దళిత గిరిజన మైనారిటీలతో పాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై దాడులు నిత్యం జరుగుతున్నాయని, ఈ దేశ మెజారిటీ ప్రజలకు రక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితులకు 3 ప్రత్యేక కార్పొరేషన్లతో పాటు అన్ని కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, దళిత బహుజనులు మరింత అభివృద్ధిలో రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెన్నయ్య పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాల ప్రజా సంఘాలు జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజీ రమేష్, మన్నే శ్రీధర్రావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు, మల్లికంటి శ్రీనివాస్, వినయ్ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.